ఇదే వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఇక జనారణ్యం ఎక్కడ పెరుగుతుంది? జనారణ్యం ఆగిపోతుంది. ముందు వివాహ వ్యవస్థ ఆగిపోయింది. ఎవరి స్వతంత్రానికి ఎవరి స్వేచ్ఛకి వాళ్ళు అలవాటు పడ్డారు. పడండి, కాదని నేను చెప్పట్లేదు, స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి. కానీ మరి హద్దు మీరి కోలివింగ్ హాస్టల్స్లోకి వెళ్ళి కోలివింగ్ లైఫ్లు అండ్ లివింగ్ రిలేషన్షిప్లు స్టార్ట్ చేయడం ఇది కాదు స్వేచ్ఛ, ఇది కాదు స్వతంత్రం. స్వతంత్రం అంటే దానికి ఒక లెక్క ఉంటుంది, స్వేచ్ఛ అంటే దానికి ఒక హద్దు ఉంటుంది. ఈ హద్దు ఎప్పుడైతే అమ్మాయిలు అబ్బాయిలు లిమిట్ క్రాస్ చేస్తారో అక్కడ జీవితాలు తల్లకిందులైనట్టే లెక్క. మా వయసులో లేవవి, మేము చిన్నప్పుడు ఇవి లేవు. అమ్మ నాన్న ఎవడని చేసుకోమంటే వాడినే చేసుకుంటాం, లేకపోతే పలానోడిని ఇష్టపడుతున్నాను నాకు పలానా అమ్మాయి కావాలి అంటే మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తారు. కొంతమంది పరువంటూ ప్రతిష్టలంటూ అప్పుడు కూడా మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలను చంపిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలను చంపిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇంత విచ్చలవిడితనము, ఇంత బీభత్సమైనటువంటి ప్రైవసీ ఎక్కడా లేదు. ఎంజాయ్మెంటే, కేవలం ఎంజాయ్మెంటే. ఈ ఎంజాయ్మెంట్ భర్త దగ్గర ఉండదా పెళ్లి చేసుకుంటే? ఈ ఎంజాయ్మెంట్ భార్య దగ్గర ఉండదా పెళ్లి చేసుకుంటే? వివాహ వ్యవస్థలో లేనిది బయట దొరికేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవడో బిడ్డకి వాడు తండ్రి అవుతున్నాడు, ఎవడో బిడ్డని ఆ మహిళ మోస్తుంది, ఎవడో ఇంటి వారసుడిని ఒకళ్ళింటి వారసత్వాన్ని చేసుకుంటున్నారు. ఇలా తయారవుతుంది ఇప్పుడున్న సమాజం.